ఓకే అండి. నిన్నటి దాకా మనము నిన్నటి వరకు మనం కే అనేటువంటి అక్షరం వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అందులో ఇప్పుడు మనం వెళ్తుండేది 11వ పుస్తకం, 11th బుక్ అన్నమాట. సో 11th బుక్లో ఈరోజు మనము కే అయిపోగొట్టుకున్నాము. నెక్స్ట్ ఎల్కి వెళ్ళిపోతున్నాం. ఏమా అందరూ ఓకేనా? వచ్చారా? ఓకే సార్. ఓకే, గుడ్ ఈవినింగ్ అందరికి. సో ఈరోజు నేను ఎల్కి వెళ్ళిపోతున్నాను. ఓకే, ఎల్ గురించి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చిన్న టాపికే, పెద్దదేం కాదు, జాగ్రత్తగా వినండి. ఈరోజు గంట సేపు ఉంటుంది క్లాసు. అందరూ జాగ్రత్తగా ఎప్పటికప్పుడు నాకు సమాధానాలు ఇస్తూ వస్తే క్లారిటీగా ఈ క్లాస్ అనేది జరిగిపోద్ది. బాగినండి. ఎల్ ఎల్ ఎల్ని రెండు రకాలుగా పలుకుతా ఉంటా. మామూలుగా ఇది వరకు రెండు రకాలుగా పలికేవి కొన్ని అక్షరాలు మనం తీసుకోవడం జరిగింది. సి రెండు రకాలుగా పలికాం. ఏమవి? ఏమైనా ఐడియా ఉందా మీకు? సిని రెండు రకాలుగా పలకాలి అని మనం నేర్చుకున్నాం. ఏమైనా ఐడియా ఉందా అండి? ఐడియా ఉంది సార్. ఐడియా ఉంది సార్. ఏమది చెప్పాలి మరి. ఐడియా ఉందంటే చెప్పాలి కదా మరి. హార్డ్ సీను, సాఫ్ట్ సి. అది బలరాముడు వచ్చినాడు అప్పుడే, గొంతు లేపుతున్నాడు. ఓకే, అలాగే జీలో కూడా రెండు రకాలు ఉన్నాయి. మర్చిపోతురా? జీలో కూడా రెండు రకాలు ఉన్నాయి. అది కూడా హార్డ్ జీ, సాఫ్ట్ జీ. జీ అండి. అవునా? ఇవి మర్చిపోకూడదు. మర్చిపోలేదు. మనం ఎల్ కాడికి వచ్చినామంటే వెనకాల ఇవి మర్చిపోవని కాదు, వాటితో పాటు ఇది కూడా నేర్చుకోవాలి. అర్థమైందా? అవును సార్, అర్థమైంది సార్. సో సికి ఎలాగైతే రెండు రకాలు ఉన్నాయో, జీకి ఎలాగైతే రెండు రకాలు ఉన్నాయో, ఎల్లుకు కూడా రెండు రకాల పలుకులు ఉన్నాయి. పలకడము రెండు రకాలు ఉన్నాయన్నమాట. ఏంటవి? ఇక్కడ హార్డ్ సాఫ్ట్ కాదంట, ఇది వేరే. ఇది వరకు ఏమనుకున్నాం మనము? హార్డ్ సాఫ్ట్ అని తెలుసుకున్నాం కదా. ఇక్కడ కొంచెం మార్పు. లైట్ ఎల్, డార్క్ ఎల్, ఇట్లా రెండు రకాలుగా మార్చినాడు వాడు. ఓయ్ సర్వీసు మెకానిక్, మ్యూట్ పెట్టుకొని మాట్లాడుకోను మెకానిక్. ఓయ్ రైట్. ఏమ్మా అందరు కొంచెం మాట్లాడండి. ఎల్లును రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి మనం. లైట్ డార్క్ అంతే సార్. ఇంతవరకు ఏముండే? హార్డ్ సాఫ్ట్ అని వచ్చినాయి. ఇప్పుడు కొంచెం ఒక రకంగా వేరే రకంగా వచ్చింది. లైట్ డార్క్ ఎల్ అని, ఆ విధంగా లైట్ ఎల్ డార్క్ ఎల్ అని పెట్టాడు అనమాట. ఎందుకు అలాగా అనేది మరి వాడు పేరు పెట్టాడు. దశరథుడి కుమారుడు రాముడు అని పెట్టినారు. మనం ఏం చేయాలి చెప్పు? మార్చనీకి అవుతుందా? అట్లా ఎల్లుకు పేర్లు పెట్టినాడు వాడు, రెండు పేర్లు పెట్టినాడు. ఎందుకు పెట్టినాడో మరి వాడికే తెలుసు. చూద్దాం, ముందుకు పోతే మనకేమైనా దాంట్లో సారాంశం ఏమైనా బయటపడుతుందేమో చూద్దాం. ఓకే రైట్. ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు ఈ పేపర్లో? ఎల్ గురించి అండి. ఏ ఎల్లప్ప? లైట్ ఎల్. ఉండేది రెండు భాగాలని చెప్పినాడు, అంతేగాని డార్క్ ఎల్ గురించి ఇక్కడ చెప్పాలా. అంటే ఈ పేపర్ మొత్తం లైట్ ఎల్ అన్నమాట. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓకే. సో లైట్ ఎల్ గురించి మాట్లాడుతున్నాడు ఈ పేపర్లో. మన సారాంశం ఏంటి చూడండి. ఇక్కడ ఎల్ సాధారణంగా పదం ప్రారంభంలో చూస్తుంటాము అంటాడు. ఎల్ని సాధారణంగా పదము ప్రారంభంలో చూస్తూ ఉంటాము. లైట్ ఎల్ను సాధారణంగా ఇల్ అని పలుకుతుంటాము అంటాడు. ఈ లైట్ ఎల్ అనేది సాధారణంగా ప్రారంభంలో కనబడతా ఉంటది మనకు. లైట్ ఎల్ను సాధారణంగా ఇల్ అని పలకాలి అంటున్నాడు. అంతే, ఇదేం పెద్దగా దాని గురించి ఏం సారాంశం ఏమి అవసరం కూడా లేదు. సింపుల్ గా చూస్తే గనక ఎల్ అంటే లా అని మనకు తెలుసు కదా.
తెలుసండి తెలీదా? సో తెలుసండి లా అంటే ఎప్పుడైనా కానీ లా అంటే లా ఒకటే కాదు, లాకున్న గుణింతాలు అని అర్థం. ఎప్పుడైనా కానీ అది కా అంటే కా గుణింతాలు అని అర్థం, చా అంటే చా గుణింతాలు అని అర్థం. తెలుగులో ఉన్న మర్మం అదే. తెలుగులో నువ్వు ఓన్లీ చా అనుకోకూడదు, చా గుణింతాలు అని అర్థం చేసుకోవాలి. ఎవరైనా బా అన్నాడంటే ఇప్పుడు బి ఉంది, బీకు బా అని ఒకటే కాదు, బా గుణింతాలు అని అర్థం చేసుకోవాలి, అంటే బాబా బీబీలు అని అర్థం చేసుకోవాలి. అలాగే ఎల్ అంటే ఎల్లగొనంతాను అంటే అర్థమేమి, లాలాలీలు అని అర్థం లాలాలీలు. చేసుకోవాలి. ప్రతిదీ అట్లాగే అర్థం లాలాలీలు. చేసుకోవాలి, అదే అవును. ప్రతిదీ అలాగే అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే రైట్. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా, ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం ప్రాబ్లం లేదు, రాలా? డౌట్ లేదు. రైట్. ఎల్ఏబి ల్యాబ్, ఎల్ఏడబ్ల్యూ లా, ఎల్ఈజి లెగ్, ఎల్ఐకి లైక్, ఎల్ఐకి లింక్, ఎల్ఏటి లేట్, ఎల్ఐఓఎన్ లయన్, ఎల్ఏఎన్డి ల్యాండ్, ఎల్ఓవి లవ్, ఎల్ఓసికే లాక్, LIMIT లిమిట్, LARGE లార్జ్, LOSE లూజ్, LUNCH లంచ్, లిక్విడ్, లెటరు, లాయరు, లిజన్, లెసన్, లీడర్. ఏమన్నా ప్రాబ్లం ఉన్న పదాలు అయితే నాకు కనిపించట్లా. ఇంత దూరం ప్రయాణం చేసిన వాళ్ళకి ఇవి రావు అంటే నేనేం చేయలేను. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇవన్నీ రాని పదాలు అయితే కాదు, అన్ని విన్న పదాలే, చూసిన పదాలే, ఏం కొత్తవి ఏం నాకైతే కనపట్ల. క్లియరా అన్క్లియరా చూసుకోండి. క్లియర్ సార్, క్లియర్. ప్రత్యేకంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పించేంత సినిమా ఏం లేదు ఇక్కడ. ఎల్ అంటే లాలా లీలి అంటున్నాడు అంతే, ఇంకేం లేదు. లైట్ ఎల్ అంతే, లైట్ గా ఉంది అంటే అర్థం ఏమి ఇక్కడ, తేలికగా ఉంది అని అర్థం. లైట్ అంటే అర్థం ఏమి ఇక్కడ, తేలికగా ఉంది, వెయిట్లెస్ అంటారు. అవును, వెయిట్లెస్ అంతే. అట్లా అర్థం చేసుకోండి. ఊకనే నేనేదో చెప్తున్నాలే, అది ఒరిజినల్ కాదులే కానీ ఊకనే లైట్ గానే ఉందప్పా, ఏం పెద్ద బరువేం లేదు అంతే. పాయింట్స్ దావా. ఓకేనాపా? ఎవరికైనా మాట్లాడమన్నా ఈ పేపర్ ద్వారా చూసుకోండి ఒకసారి. ఈ పేపర్ లో ఏమన్నా డౌట్స్, క్లారిటీ ఏమన్నా కావాలంటే చూసుకోండి. ఏం సింపుల్ గా ఉంది. ల్యాబు, లా, లెగ్, లైక్, లింకు, లేట్, ఇవన్నీ రాసిన పదాలే. ఇప్పటికి ఇస్తే మీరే రాసేస్తారు, అదేం పెద్ద ఇష్యూ కాదు. ఓకేనా? ముందుకు పోదుమా? వెళ్దాం సార్. ఇప్పుడు ఏమంటున్నాడు, కొంచెం డార్క్ ఎల్ అంటున్నాడు. ఓకేనా? డార్క్ ఎల్ ఏమి డార్క్ ఎల్ అని ఎందుకు వచ్చింది, ఎందుకు అంటున్నాడు, ఎలా అర్థం చేసుకోవాలి అని ఇక్కడ లాజికల్ గా ఉంది. బాగినండి. డార్క్ ఎల్ సాధారణంగా పదం మధ్యలో చూడవచ్చు అంటున్నాడు. డార్క్ ఎల్ని ఎప్పుడైనా కానీ మనం మధ్యలో ఉన్న ఎల్లును అంటున్నాడు వాడు, అంతే. అదేమో పేరు పెట్టినాడు వాడు, అంతే. యాక్చువల్ గా మనం మిడిల్ ఎల్ అంటమే ఏంపా, మనము మిడిల్ ఎల్ అనుకున్నామా? అట్లా మధ్యలో వచ్చిన ఎల్లును డార్క్ ఎల్ అనుకో అంటున్నాడు. అసలు అది ఎందుకు పెట్టినాడు వాడు పేరు కూడా నాకు అర్థం కావట్లా, లాజిక్ ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి ఉంది, హార్డ్ సికి సాఫ్ట్ సికి ఒక లెక్క ఉంది, అవునా కదా? ఉందండి, లెక్క ఉంది. ఎందుకు ఇక్కడ కా అన్నాడు, ఇక్కడ సా అన్నాడు, ఒక లెక్క ఉంది. ఇక్కడ కొంచెం లెక్క నాకైతే కనపడలా. ఎందుకు లైట్ అన్నాడు, ఎందుకు డార్క్ అన్నాడు అనేది నాకైతే కనపడలా. మేమేమనుకున్నాం, స్టార్టింగ్ ఎల్లు మిడిల్ ఎల్ అంటే అయిపోయి కదా, ఏమి అనుమానం ఏంటికి మనకి కదా? అవును సార్, అవునండి. అలా పెట్టుకుని అయిపోవు కదా, సమస్య లేదు కదా. కానీ వాడేమో పెట్టినాడు. మరి నేను నలుగురితో నారాయణ అని వాడు ఏం రాసినాడు ఫోనిక్స్ లో, ఆ టాపిక్ మీకు చెప్తున్నాను తప్ప నాకు కూడా తెలియదు అది వాస్తవానికి. మరి ఎందుకు డార్క్ ఎల్ అన్నాడు, మధ్యలో ఉంటే ఎల్ డార్క్ ఎల్ అని, స్టార్టింగ్ లో ఉండేది అని వాడు కొంచెం వివరంగా చెప్పాడు, అంతవరకే. అది అంతేగాని ఎందుకు అనేది ప్రత్యేకంగా చెప్పాలా. సరే చూద్దాం, ఏమైనా దొరుకుతుందేమో, సందేహం ఏమైనా దొరికితే కనుక మాట్లాడుకుందాం. రైట్. డార్క్ ఎల్ సాధారణంగా మధ్యలో చూడవచ్చు. AEIOUల తర్వాత వచ్చే ఎల్లును కొంచెం ఒత్తి పలకాలి అంటాడు. అర్థమైందా, అర్థం కాలేదా? డార్క్ అంటే కొంచెం ఒత్తి రాస్తాం కదా, దాన్ని డార్క్ ఇలా అర్థం చేసుకోండి అంటున్నాడు. అర్థమైందా, అర్థం కాలేదా? ఒత్తి పలకండి అని చెప్పడానికి డార్క్ అంటాడు అంటవాడు. అర్థమైంది ఇప్పుడు, అర్థం కాలేదా? అర్థమైంది సార్. అర్థమైందా? ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, డార్క్ ఎల్ అని, లైట్ ఎల్ అంటే తేలికగా పలకండి అంటే పైన పలకండి అని అర్థం. వాని అర్థంలో చెప్తున్నా ఇప్పుడు. తేలికగా పలకండి, ఎక్కువగా ఒత్తకండి, ఒత్తి పలకకండి, లైట్ గా చెప్పండి స్టార్టింగ్ ఎల్. అర్థమైంది ఇప్పుడు? మధ్యలో ఉన్న ఎల్లుని కొంచెం డార్క్ గా, అంటే డార్క్ గా అంటే రాసే విధానంలో డార్క్ కాదు, తిద్దమని కాదు, ఒత్తి పలకండి. ఆ లాజిక్ మీద చెప్తున్నాడు అన్నమాట.
క్లియరా బాబు? అందరికి క్లియరా? ఏమన్నా మళ్ళీ డౌట్లు ఉన్నాయా? చూసుకోండి ఇప్పుడే. ఓకే, అనుమానం ఏం లేదు. ఓకే ఇప్పుడు సార్. చూడండి సార్ చెప్పమా. ఇచ్చినప్పుడు ఒత్తి పలకం అంటుండు మధ్యలో అంతేనా సార్? ఆ కాన్సెప్ట్ లో స్టార్టింగ్ ఎల్ వచ్చినప్పుడు లైట్ గా పలుకు, ఊకనే లైట్ గా. ఎట్లా? ఎగ్జాంపుల్ ఎల్ఏబి ల్యాబ్ అంతే, అనొద్దు, అవసరంలా, టెన్షన్ పడాకు. ల్యాబ్, లా, లెగ్, లైక్, లింక్, లేట్, లయన్, ల్యాండ్, లవ్, లాక్, లిమిట్, లార్జ్, లూజ్, లంచ్, లిక్విడ్, లెటరు, లాయరు, లిజన్, లెసన్, లీడరు. నీకేమైనా నొప్పి కలిగిందా? గొంతు ఏమైనా సించుకున్నామా? లేదు కదా. లేదు సార్. కాబట్టి లేదు దీన్ని సార్. లైట్ ఎల్ అనుకో అంటున్నాడు వాడు. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. ఓకే సార్. సించుకొని మాట్లాడొద్దు, సింపుల్ గా మాట్లాడుకుంటూ వెళ్ళిపో. లైట్ అంటారు దాన్ని. లైట్ గా తీసుకున్న టిఫిన్ అంటాం. లైట్ గా అంటే అర్థం ఎక్కువ మోతాదు కాకుండా ఊకనే లైట్ గా అంతే. సో ఇప్పుడు రెండోది ఏమంటున్నాడు మనం? వాడేమంటున్నాడు? కొంచెం ఒత్తి పలికేదాన్ని డార్క్ అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. క్లియరా? క్లియర్ అండి. ఇప్పుడు చూడండి, అది ఎలాగో చూద్దాం. ఆల్వేస్ కాదు, ఆల్వేస్ పలికేటప్పుడు ఎలా పలకమంటున్నాడు? ఆల్, ఆల్. అక్కడ ఒక బ్రేక్ కొట్టు అంటున్నాడు వాడు. ఆల్వేస్, అలార్మ్, అలార్మ్, ఆల్టర్, ఆల్టర్, ఆల్మోస్ట్, అలైవ్. నేను చెప్పేది వినండి ఇప్పుడు, బాగినండి, మధ్యలో రావద్దు. ఎప్పుడైతే నేను చదువుతుంటానో కొంచెం ఆపండి. ఎందుకంటే మీకు వీడియో చూసేటప్పుడు ఈజీగా ఉంటది, లేకపోతే కన్ఫ్యూజన్ వస్తాయి. అది అందరు వింటున్నారు కాబట్టి వినండి. ఆల్వేస్, అలార్మ్, ఆల్టర్, ఆల్మోస్ట్, అలైవ్, 11, ఎల్బో, ఎలాస్టిక్, ఎలిజిబుల్, ఫిలిం, సిల్క్, ఐలాండ్, ఓల్డ్, ఓల్డ్, మోల్డ్, సోల్డ్, వూల్ఫ్, కంట్రోల్, కంట్రోల్, హోల్, బల్క్, కల్ట్, పల్స్, రిజల్ట్, గల్ఫ్. సో ఇక్కడ మీరు గమనిస్తే అన్ని ఎల్లులు మోస్ట్లీ ఒత్తి పలుకుతూనే ఉన్నాయి. అవునా కాదా? చూసుకోండి, మీరు కూడా పలికి చూసుకోండి, మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు అవును సార్. ఒత్తి పలుకుతున్నాం, ఆ మధ్యలో సెంటర్ లో కటింగ్ ఏర్పడతా ఉంది. మీకు ఆ కటింగ్ ఒక వంతెన, అర్థం కాలే, ఒక వంతెన ఏర్పడతా ఉంది. ఆల్వేస్, అలార్మ్, ఆల్టర్, ఆల్మోస్ట్, అలైవ్, 11, ఎల్బో, ఎలాస్టిక్. అంటే ఎల్ అనేది సెంటర్ లో ఉన్నప్పుడు ఒక కటింగ్ కొడుతుంది, అక్కడ ఒక బ్రేక్ పడతా ఉంది అంటున్నాడు వాడు. అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు అక్కడ. ఓకేనా కాదా? చూసుకోండి. ఓకే సార్. అంతకు మించి ఏమీ లేదు దీంట్లో. స్పెల్లింగ్స్ కూడా ఈజీగానే అర్థం చేసుకోవచ్చు మనం. ఆల్వేస్, ఏఎల్ డబ్ల్యూఏవైఎస్, అలార్మ్, ఏఎల్ ఏఆర్ఎం, ఆల్టర్, ఏఎల్ టిఆర్, ఆల్మోస్ట్, ఏఎల్ ఎంఓఎస్టి, అలైవ్, 11, ఇవన్నీ కూడా బట్టి కొడితే వచ్చేస్తాయి. అదేం పెద్ద ఇష్యూ కాదు. డార్క్ ఎల్ అంటాడు. ఇక్కడ ఏమీ సామెత ఏం చెప్తున్నాడు అంటే వాడు, ఏ గాని, ఈ గాని, ఐ గాని, ఓ గాని, యు గాని, వీటిల తర్వాత వచ్చిన ఎల్లును కొంచెం ఒత్తి పలకండి అంటున్నాడు. మళ్ళీ ప్రత్యేకంగా మీరు గమనించండి, ఎల్లులు ఉండేవన్నీ చోట్ల పక్కన ఓవల్స్ కనపడుతుండయో లేదో ఒకసారి అన్ని గమనించుకోండి, మీకు అర్థమైపోద్ది. ఎక్కడెక్కడ ఎల్లులు ఉన్నాయో వాటి పక్కన ఓవల్సే ఉన్నాయి, గమనించండి. అర్థమైందా? అర్థం కాలేదు? చూసుకో ఒకసారి, నీకే క్లారిటీ వచ్చేస్తుంది. ఎక్కడైతే ఎల్లులు ఉన్నాయో అక్కడ పక్కనంతా ఓవల్స్ కనపడుతున్నాయి. ఏ గాని, ఈ గాని, ఐ గాని, ఓ గాని. అలాంటప్పుడు కొంచెం ఒత్తి పక్కండి అయ్యా అంటున్నాడు. అంతకు మించి నేను రోగం ఏం పెట్టలేవాడు నాకు. ఓకేనా? ఇది ఒకటే ట్రిప్ అండి ఇందులో. ఏమ్మా? ఇది ఒకటే లాజిక్ అండి అంతే, అది ఏం సపరేట్ ఏం లేదు. మనకి ఇన్ని రోజులు లోనికి తెలియదు ఎల్ ఎందుకు వస్తుందో మనకు తెలియదు. మధ్యలో ఎల్ వచ్చిందంటే దానికి కంపల్సరీ ఓవల్ తో సౌండ్ వచ్చినప్పుడు ఒత్తి పలకడమే. అంతే, ఒత్తి పలుకు అంటున్నాడు. అంతకు మించి ఏం లేదు. ఇది జస్ట్ ప్రొనౌన్సియేషన్ రూల్స్ ప్రకారంగా నేర్చుకోవాల్సిన విషయం. పెద్దగా అది పట్టింపు ఏం లేదు. మామూలుగా జనరల్ గానే పలికేస్తూ ఉంటాం మనం. అర్థమైంది? అర్థం కాలేదు? అవును సార్, అంతే. అర్థమైంది. అంతే, ప్రత్యేకంగా మనమేమో అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్ గా అవే మనకు అర్థమైపోతూ ఉంటాయి, వెళ్ళిపోతుంటాం. మనంతకు మనం లైట్ గేమ్ కాన్ఫరెన్స్ ముందు ఉంది, ఓవల్ తర్వాత ఉన్నాయి. ఆటోమేటిక్ ఆ లాజిక్ ఇక్కడ కొత్తగా కనబడుతుంది నాకు. అంతే అంతే సార్. ఏఈఐల తర్వాత వచ్చేటువంటి ఎల్లులే అని అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోవాలి. ఓకేనా బా? ఈ రూల్ ఏమన్నా డౌట్ ఉంటే అడగండి బాబు. లైట్ ఎల్, డార్క్ ఎల్, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగండి, మనస్ఫూర్తిగా అడగండి. లేకపోతే ముందుకు పోదాం. లేదు సార్. కొంచెం లేడీస్ మీరు కూడా మాట్లాడాలమ్మా, ఊరికి ఉండేది కాదమ్మా. వచ్చి అనుష, రమ్య, రమ్య నువ్వు వచ్చినావు లైట్ గా. ఇప్పుడు
అన్నోళ్ళు మాట్లాడుతున్నారు, బలరాముడు వీళ్ళు మాట్లాడుతున్నారు, నువ్వు కొత్త. అప్పుడప్పుడు నోరు పలకాలి. ఒక ఆడ మనిషి ఉంది ఇక్కడ కూడా అని అనుకోవాలి. నేను కూడా అర్థమవుతుందా? Okay, నోరు sir. మూసుకొని ఉండొద్దండి. చాలా తప్పు చెప్తున్నా చూడండి. బీపీ లేపకండి, నాకు చెప్తున్నా. మంచిగా ఉంది, క్లాసులు బాగున్నప్పుడు మీరు కూడా పలుకుతూ ఉండాలి. అది రైట్. ఏమైనా డౌట్ ఉందా అంటే లేదు సార్ అను, ఒక మాట అయిపోయా. రైట్, ముందుకు పోవచ్చమ్మా. అందరికి చెప్తున్నా, పోవచ్చు సార్. ఈ క్లాస్ లో మనం ఎల్లు గురించి నేర్చుకుంటున్నాం. ఎల్లు 2 రకాలు. మామూలుగా సి ఎలాగో జి ఎలాగో ఇది కూడా 2 రకాలు ఉన్నాయి దీంట్లో కూడా. దాంట్లో లైట్ ఎల్, డార్క్ ఎల్ అని అన్నాడు. లైట్ ఎల్ అంటే స్టార్టింగ్ లో కొంచెం ఊకనే లైట్ గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడము. డార్క్ ఎల్ అని అన్నాడంటే అర్థమే ఒత్తి మాట్లాడాలి. ఆ ఒత్తి ఎక్కడ ఒత్తాలి అంటే గనక ఏఈఐఓయుల తర్వాత వచ్చేటువంటి ఎల్లును, అది ముఖ్యంగా మధ్యలో ఉన్నటువంటి ఎల్లులను ఒత్తి పలకండమ్మా అంటున్నాడు. అంతకు మించి ఇంక కాన్సెప్ట్స్ ఏం లేవు. ఓకేనా? క్లియరా? ఇప్పుడు ఓకే 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 సార్. ఓకే ఓకే సార్. ఓకేనా అందరూ? ఓకే సార్. ఓకే రైట్ సార్. ఓకే ఇద్దరే మాట్లాడినారు. ఓకేనా? ఫార్వర్డ్ సార్. అట్లా ఓకే సార్. ఒక నలుగురు, ఒక 2 ఆడుగొంతులు, ఓకే సార్. 3 మొగ్గొంతులు ఓకే కనపడితే ఓకే నిండుగున్నారప్ప, క్లాస్ బాగుందప్ప అనుకోవాలా. రైట్, ముందుకు పోతున్నాను. రైట్, ఇప్పుడు చూడండి బాబు, లాజికల్ గా మళ్ళీ పెడుతున్నాడు ఇక్కడ ఏదో ఫిట్టింగ్. చూద్దాం. లైట్ ఎల్లు మరియు డార్క్ ఎల్లు ఒకే పదములు అన్నాడు. ఇందాకేం చేశాడు? స్టార్టింగ్ లో వచ్చే ఎల్లు సపరేట్ గా రాశాడు. డార్క్ ఎల్లు మధ్యలో వచ్చే ఎల్లు ఏఐల తర్వాత వచ్చే ఎల్లును 2వ పేజీలో రాశాడు. ఇప్పుడేం రాస్తున్నాడు చూడండి వాడు లాజికల్ గా. బాగినండి. లైట్ ఎల్లు మరియు డార్క్ ఎల్లు కలిసి వచ్చినటువంటి ఒకే పదములో అన్నాడు. అర్థమైందా? అర్థం కాలేదా మ్యాటర్? అర్థమైంది సార్. ఓకే ఓకేనా? ఒకే పదములో 2 ఒకే దాంట్లో ఉండేటట్టుగా సెట్ చేసినాడు పదాలు. అట్లాంటి పదాలు చూద్దాం ఇప్పుడు. చూడండి, లేబుల్, లేబల్ ఇది లైట్, లాస్ట్ ది స్ట్రాంగ్. అర్థమైందా? డార్క్. స్ట్రాంగ్ అంటే ఏమి? డార్క్ అన్నట్టు. వాళ్ళ లెక్కలో డార్క్, మనం స్ట్రాంగ్ అంతే. ఓకేనా? రైట్. లీగల్, లెవెల్, ఆ ఉచ్చారణలోనే ఒక పవర్ వస్తుంది. లెవెల్, లెవెల్ ఇక్కడ స్లోగా మాట్లాడాము, లైట్ గా మాట్లాడాము, ఇక్కడ డార్క్ గా మాట్లాడుతున్నాం, అంటే ఒత్తి మాట్లాడుతున్నాం. లేబల్, లీగల్, లెవెల్, లోకల్, లాయల్, లొకేట్. యాక్చువల్ గా ఇక్కడ ఎల్లు లేవులే, 2 లేవు. ఓకే, వదిలే, ఇది వదిలే. లిటిల్, లైక్లీ, లైవ్లీ, లాఫుల్, లవ్లీ, లోన్లీ, లిబరల్, లిటరల్, లాజికల్, లక్కీలీ, లాయల్టీ, లొకాలిటీ. ఈ విధంగా మీరు గమనిస్తే ఒకటి లైట్ ఎల్ వచ్చింది, ఒకటేమో డార్క్ ఎల్ వచ్చింది. దాంట్లో ఒకటి తీసేయి, ఇది తీసేయి. ఓకేనా? చూసుకోండి, ఇప్పుడు మీరు కూడా పలికి చూసుకోండి, మీకు ఈజీ అయింది. పెద్ద పట్టింపేం సినిమా లేదు, నాకు తెలిసినంత వరకు పట్టింపేం లేదు. మామూలుగా ఎవడైనా లేబల్ అంటాడు, లీగల్ అంటాడు, దాంట్లో ఒత్తి పలకాలి, స్లో పలకాలి అనేది పెద్దగా నాకు రూల్స్ లో ఏం పెద్దగా కనపట్లా. ఏమంటే రూల్ ఉందంటే ఉంది అంతే. ఓకేనా? అర్థమైందా? అర్థం కాదా? అర్థమైంది. పెద్దగా పట్టింపు తీసుకొని నేర్చుకోవాల్సిన అంత అవసరం అయితే లేదు, బట్ ఊకనే తెలుసుకోవడానికి మాత్రమే. ఓకేనమ్మా? ఓకే ఓకేనమ్మా? ఓకే సార్. మౌనంగా ఉండొద్దండి అన్న. ఓకే సార్. ఎప్పటికప్పుడు అర్థమైంది సార్. అప్డేట్ అవ్వండి. అప్డేట్ అవ్వండి. లేబల్, లీగల్, లెవెల్, లోకల్, లాయల్, లొకేట్. లొకేట్ అంటే దాంట్లో ఎల్లు లేదు, ఇంకొక ఎల్లు లేదు. లిటిల్, లైక్లీ, లైవ్లీ, లాఫుల్, లవ్లీ, లోన్లీ, లిబరల్, లిటరల్, లాజికల్, లక్కీలీ, లాయాలిటీ, లొకాలిటీ. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి అమ్మా. 2 ఎల్లులు కలిసినట్టు అంతే, ఇంకేం లేదు. అలాంటి పదాలు ఇవి. లైట్, డార్క్ ఎట్లా గుర్తుపట్టాలి సార్? ఇందాకే చెప్పుకుంటే మళ్ళీ చెప్తున్నా బాగాను. స్టార్టింగ్ లో వస్తాయి అప్పుడే. లేబల్, ఇది స్టార్టింగ్ ఉంది కదా, ఇక్కడ మామూలుగా లేను, ఇక్కడ ఇల్లుని కాదేమో కొంచెం ఒత్తు అంటున్నాడు. అర్థమైందా? అర్థం కాలేదా? లేబుల్ అను. అర్థమైంది సార్. అర్థమైందా? ఏఈఐఓల తర్వాత వచ్చే అక్షరాలు ఇంకా క్లారిటీ కావాలంటే ఏఈఐఓయుల తర్వాత వచ్చేటువంటి ఎల్లును ఒత్తి పలుకుతాడు, అదే డార్క్ ఎల్. అర్థమైందా? అర్థమైంది సార్. ఉండమ్మా ఈశ్వర్, అడిగినోడి నువ్వే చెప్పాలా. అర్థమైందా? అర్థం కాలేదు. సార్ కాదు. అర్థమైందా? అర్థం కాలేదా? ఓవెల్స్ అప్పుడు పలకాలి సార్, అది ఓవెల్స్ తర్వాత వచ్చే ఎల్లు డార్క్ ఎల్ అయ్యా. అవును సార్. డార్క్ అంటే ఒత్తాలి. ఒత్తి స్టార్టింగ్ లో ఉన్న దాన్ని లైట్ గా పలుకు అంటున్నాడు, దాన్ని ఎల్, లైట్ ఎల్ అంటున్నాడు. క్లియరా? క్లియరా? అంతే. ఇదైతే క్లియర్ సార్. ఇదైతే అంతే, చాలు. అదే ఉండేది ఇక్కడ, కొత్తగా ఏం లేదు. ఓకేనా? ఓకే రైట్. ఏమో అందరూ ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఓకే లేదు సార్. సార్. ఓకే రైట్, వెరీ గుడ్. ముందుకు పోతున్నా. అలానే సార్.
ఇప్పుడు ఆల్రెడీ విన్నటువంటి క్లాస్ ఇది. FLSZ ఫ్లజ్ రూల్ అని చెప్పుకున్నాం మనం. ఇంతకు ముందు ఒకసారి వచ్చింది ఇది. ఎక్కడొచ్చింది? ఎఫ్ లో నేర్చుకున్నాం మనం. ఎఫ్ రూల్స్లలో ఫల్జ్ రూల్ అనేటువంటి ఒక రూల్ వచ్చింది. ఏంటా రూల్ అంటే షార్ట్ ఓవల్స్ ఏవేవి? ఏ, ఈ, ఐ, యు వచ్చినప్పుడు ఏ, ఈ, ఆ ఇలాంటి అక్షరాల తర్వాత సింగిల్ ఎల్ వచ్చినా 2 సార్లు ఎల్ రాయాలి. విన్నారా? ఇప్పుడు గుర్తుకొచ్చిందా కొంచెమన్నా? ఒక ఎస్ వస్తే 2 ఎస్లు రాయాలి, ఒక జెడ్ వస్తే 2 జెడ్లు రాయాలి, ఒక ఎఫ్ వస్తే 2 ఎఫ్లు రాయాలని మనం నేర్చుకున్నామా లేదా? ఎఫ్ రూళ్ళల్లో మర్చిపోయింటారు మీరు. నేర్చుకున్నాం సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టిఈఎల్ కరెక్టేనా? కాదు సార్, టిఈఎల్ కరెక్టేనా? కాదు సార్, ఎఫ్ఏఎల్ కరెక్టేనా? పిఏఎస్ కరెక్టేనా? కాదు సార్. ఎందుకు కాదు అంటే అక్కడ మీరు గమనించాలి, షార్ట్ ఓవల్స్ వచ్చిన తర్వాత. ఇక్కడ కొంతమందికి కొత్త వాళ్ళకి షార్ట్ ఓవల్స్ లాంగ్ ఓవల్స్ అంటే ఐడియా ఉండదు కాబట్టి కొంచెం మీరు ఆగిపోండి, టెన్షన్ తీసుకోవద్దు. వాటికి సంబంధించిన వీడియోలు చూడాలి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఈ రూల్ మాత్రం కొంచెం ఆల్రెడీ పాత వాళ్ళకి మాత్రం క్లారిటీ వస్తుంది. బాగినండి, వినండి, బాగినండి అమ్మా. వింటున్నారు అందరూ? వింటున్నాం సార్. రైట్, బాగినండి. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? డబల్ ఎల్ రూల్ అన్నమాట. FLSZ అంటే ఎఫ్ఎఫ్లు, ఎల్ఎల్, ఎస్ఎస్, జెడ్. 2 ఎఫ్లు, 2 ఎల్లులు, 2 ఎస్లు, 2 జెడ్లు ఇలా వస్తాయి కాబట్టి దీన్ని ఫ్లాజ్ రూల్ అని ఒక సింపుల్ గుర్తు. అదేమో పేరు కాదు, అది ఫ్లాజ్ రూల్ అని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకటే లాజిక్, ఎఫ్కు గాని, ఎల్లుకు గాని, ఎస్కు గాని, జెడ్కు గాని 2 డబల్ అయితే ఇవి డబల్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే షార్ట్ ఓవల్స్ ప్రక్కన ఒకటే వచ్చినప్పుడు. ఉదాహరణకు ఇప్పుడు HIL అని ఉంది. HIL కరెక్టేనా? హిల్ చెప్పండి. అండి ఎందుకు ఎల్ఎల్ వచ్చింది అంటే నువ్వు అనాలి షార్ట్ ఐ అనే సౌండ్ వచ్చింది సార్, షార్ట్ అయ్యేది, అందుకని ఎల్ఎల్ రాయాలి కానీ ఒకే ఎల్తో స్టాప్ కాకూడదు. స్పిల్ SPIL స్పిల్ కాదు, SPILL స్పెల్ SPELL, విల్ WILL, వెల్ WELL, టెల్ ఎల్లు, సెల్లు, సిల్లు, పిల్లు, బిల్లు, మిల్లు, బెల్లు, స్టిల్లు, స్వెల్లు, డ్రిల్లు, ఇల్లు, కాలు, జిల్లు, బుల్లు, తర్వాత చిల్లు, డిల్లు, డాలు, గ్రిల్లు, పిల్లు, షెల్లు, తర్వాత స్కల్లు, స్మెల్లు, థ్రిల్లు. నువ్వు ఏదన్నా పదం తీసుకో, అందులో చివరన ఎల్లు ఉండదు. ఒక ఎల్లు కాదు, చివరన 2 ఎల్లులు వస్తాయి. ఒక ఎస్ రాదు, 2 ఎస్లు వస్తాయి. ఒక ఎఫ్ రాదు, 2 ఎఫ్లు వస్తాయి. ఒక జెడ్ రాదు, 2 జెడ్లు వస్తాయి. ఎఫ్ లో అన్ని 2 ఎఫ్లు నేర్చుకున్నాం మనం. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు పఫ్ ఉంది, PUF పఫ్, PUFF పఫ్. నేర్చుకున్నాం సార్. 2 ఎఫ్లు నేర్చుకున్నాం. నువ్వు ఎఫ్ లో బుక్ లో అంటే 10వ బుక్ లో పోయి ఎఫ్ రూల్స్ లో పోతే నీకు ఇదే రూలే అక్కడ కూడా వర్తించింది. అర్థమైందా? అర్థం కాలేదా? స్టఫ్ అనాలి కానీ STUF స్టఫ్ కాదు, STUFF స్టఫ్. అర్థమైందా? ఓకే సార్. ఓకే. ఆ విధంగా ఎఫ్ రూల్ లో ఎఫ్ నేర్చుకున్నాము, ఎల్ రూల్ లో ఎల్ నేర్చుకున్నాము. మళ్ళీ ఇదే రూల్ ఎస్ లో కూడా వస్తుంది, అక్కడ కూడా మళ్ళీ చెప్తాం. మళ్ళీ ఇదే రూల్ జెడ్ లో కూడా వస్తుంది, అక్కడ కూడా చెప్తాం. ఎందుకంటే ఆ రూల్స్ అవి అంతే. ట్రావెల్ ఉంది కదా సార్, ట్రావెల్ ట్రావెల్ ఒకే వస్తుంది సార్. అప్పుడు అక్కడ అదే నేనండి. ఇప్పుడు లాజికల్ అది బాగా మంచిగా క్వశ్చన్ బాగా అడిగినావు. ఇక్కడ ట్రావెల్ లో ఇది ఒక పెద్ద పదం, అవునా? అవునండి. మంచి క్వశ్చన్ బాబు నువ్వు అడిగింది బలరాముడు, మంచి పవర్ఫుల్ క్వశ్చన్ అది. ఇప్పుడు ట్రావెల్ లో TRAVEL కదా సార్, మరి TRAVELL రావాలి కదా, ఈ తర్వాత LL రావాలి కదా, నువ్వు ఎందుకు మరి ఇంగ్లీష్ లో ట్రావెల్ నేను రాసింది కాదులే కానీ ఎందుకు VEL రాసినాడు అనేది ఇప్పుడు నీ క్వశ్చన్. కరెక్ట్? అవును సార్. డబుల్ ఎల్ రావాలి, అందరికీ క్వశ్చన్ రావాలి, అందరికీ మెదడు రావాలి. బాగినండి. ఇక్కడ లాజిక్ ఒకటి ఉంది. ఏంటా లాజిక్ అంటే 2 ఓవల్స్ వచ్చాయి, 2 కటింగ్స్ వచ్చినప్పుడు అమ్మా అవసరం లేదు అంటాడు. 2 కటింగ్స్ వచ్చిన కాడ అవసరం లేదు, సింగిల్ కటింగ్ కాడ మాత్రమే. సింగిల్ కటింగ్ అంటే సింగిల్ సిలేబల్ అని అంటారు, సింగిల్ సిలేబల్స్. అర్థమైందా? అందుకే చూడండి, ఒక పదములో
ఒకే సిలబల్ ఉండి, అది లాజిక్ ఇక్కడ. అర్థమైంది అర్థం కాలేదా? అర్థమైంది ఏమ్మా ఒకే పదం అర్థమైంది సార్, అర్థమైంది సార్. ఆడ ఆడ పైన రాసి పెట్టినాడు వాడు, ఒక పదములో ఒకే సిలబల్ ఉండి కటింగ్ ఒకటే ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ పెద్ద పెద్ద ఉన్నాయి కదా అని అనుకోవచ్చు నువ్వు. చూడు గమనించు, స్వెల్ ఒకటే కటింగ్, డ్రిల్ ఒకటే కటింగ్, షెల్ ఒకటే కటింగ్, స్కల్ ఒకటే కటింగ్, స్మెల్ ఒకటే కటింగ్, థ్రిల్ ఒకటే కటింగ్. ఎక్కడ పోయినా స్పెల్ అన్ని ఒక కటింగ్ తోనే ఉన్నాయి కాబట్టి ఎల్ఎల్. ఇప్పుడు అర్థమైందా? నువ్వు చెప్పిన ట్రావెల్ లో 2 కటింగ్లు ఉన్నాయి కాబట్టి ఒకటే ఎల్లుతో ఆపినాడు. అర్థమైందా అర్థం కాలేదు? అర్థమైంది సార్. ఏంపా అందరూ అర్థమైంది సార్. ఇంకా డౌట్ ఉంది ఈడ. ఆ గొంతు రాలా వీళ్ళకేమో, ఇంకా అర్థం కాలే మ్యాటర్. ఏం బలరాముడు అర్థమైంది సార్. మరి సార్, చెప్పాలి కదా, అర్థమైంది. అర్థమైంది సార్ క్లియర్. ముందు ఊ అనాలి కదా, మరి ఎందుకు ఆడే ఉంటారు? ట్రావెల్ 2 కటింగ్లు అవుతుందా లేదా చూస్తున్నాం సార్. ట్రావెల్ ఇంకేముంది, చెప్పేది ఏముంది, TRAVEL ట్రావెల్ 2 కటింగ్లు. అది అర్థమైందా అర్థం కాలేదా? అవును సార్, 3/4 కటింగ్ అండి. అవన్నీ కాదు, ఇంకా ఆ కటింగ్ కాదు, అది అక్షరాల కటింగ్. అది అట్లా కాదు, పలికే విధానంలో TRAVEL ట్రావెల్. అర్థమైందా? అర్థమైంది సార్. అది లెక్కాచారం. కటింగ్ సిస్టమ్ నేర్పారు కదా సార్. అది వేరే, అది 3-3 సిస్టమ్ ప్రకారంగా 2 కటింగ్లు. 2 కటింగ్ అంతే సార్, అంతే. నేను దాన్ని కొద్ది గుర్తు పెట్టాను సార్. ఏం కాదు. రైట్, ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడు. లేదు సార్. ఏం ఈ లేదు సార్. పేపర్ లో ఏమన్నా డౌట్ ఉంటే అడగొచ్చు. ఇది ఫ్లజ్ రూల్ లో మనకి అర్థమైపోద్ది. ఫ్లజ్ అంటాం. ఫ్లజ్ అంటే FLSZ, ఫ్లజ్ రూల్ లో మనకు అర్థం చేసుకుంటే సరిపోద్ది. ఓన్లీ అక్షరాలు ఈ 4 అక్షరాలు వచ్చేటప్పుడు సార్? ఈ 4 అక్షరాలే ఫ్లజ్ రూల్ అంటారు. ఎఫ్లు వచ్చిన కాడ 2 F'లు వస్తాయి. సింగిల్ కటింగ్ లో ఉండాలి, షార్ట్ AEIOలు ఉండాలి. అది లాజిక్ అది. ఓకే, అది. ఇప్పుడు పఫ్ ఉంది, PUF పఫ్ కాదు, PUFF పఫ్. ఇప్పుడు కిస్ ఉంది, KIS కిస్సా, KISS కిస్సా? ఎందుకు డబల్ ఎస్ వచ్చింది అంటే, ఎందుకు డబల్ ఎస్ వచ్చిందంటే షార్ట్ ఐ ఉంది సార్, ఇక్కడ ఐ ఉంది, అందులో చిన్న పదం ఇది. KIS అనేది ఒకటే కటింగ్ కాబట్టి కిస్ అన్నప్పుడు SS రాస్తేనే అది అందము. ఓకే సార్, అర్థమైందా? అట్లా బజ్ ఉంది, BUZZ బజ్ అనాలి కానీ BUZ బజ్ కాదు. అట్లా 2 జడ్లు వచ్చేవి పదాలు. ఇవన్నీ కూడా మీరు అక్కడ F రూల్లో పెట్టాను, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో పెట్టాను. అక్కడ చూడండి, ఇక్కడ ఎల్ వచ్చింది కాబట్టి ఎల్ రూల్లో కూడా ఇది తీసుకుని వచ్చా. ఎస్ వచ్చిన కాడ మళ్ళీ పోతే అక్కడ కూడా ఎస్ రూల్ చెప్తా. జడ్ వచ్చిన కాడ పోతే మళ్ళీ జడ్డుకు సంబంధించిన పదాలు పెట్టింటా. ఇప్పుడు అర్థమైందా అర్థం కాలేదా? మీరు 2 బుక్లలో ఎఫ్ కాడ పోయి చదవండి, కొంచెం అర్థమైద్ది. ఎల్ కాడ పోయి చదవండి, కొంచెం అర్థమైద్ది. ఎస్ కాడ పోయి చదవండి, ఇదే రూల్ ఉంటుంది. రూల్ ఎక్కడ మారదు. కానీ అన్ని దాంట్లో 4 పేపర్లు మీకు ఇక్కడే అర్థమైపోతాయి అన్నట్టు. ఓకేనా? ఓకే సార్, అలాగే. ఓకేనా? ముందుకు పోవచ్చా అందరూ? ఓకే సార్. ఓకే సార్. వెళ్ళొచ్చు సార్. రైట్. ఇక సైలెంట్ కి వచ్చినాం. సైలెంట్ కి వచ్చినాము అంటే సెమీఫైనల్ కి వచ్చినట్లే, గుర్తు పెట్టుకోండి. సైలెంట్ కి వచ్చినాము అంటే అర్థమేమి? ఆట ముగిసింది అని అర్థం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయిపోయినాయి అని అర్థం. అన్నిటికీ అంతే. ఏ నుండి జెడ్ వరకు నేర్చుకునే ప్రక్రియలు అన్ని కూడా అంతే. ఎప్పుడైతే సైలెంట్ కి వచ్చేసినామో దెన్ చాప్టర్ క్లోజ్ అని అర్థం. ఓకేనా? ఓకే. ఎల్ సైలెంట్ దో, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి ఎల్ సైలెంట్. ఎప్పుడు ఎల్ సైలెంట్ ఎలా ఉంటుంది అంటే చూడండి, BALM బామ్ అనాలి కానీ బాలం అనకూడదు, అనకూడదు, తప్పు. బామ్. ఈ బామ్ అనే పదం ఎక్కడ చూస్తాం మనం అంటే జెండు బామ్. కావాలంటే మీరు జెండు బామ్ అంటారు కానీ బాలం అనకూడదు. చాలా మందికి ఇప్పటికీ డౌట్. బామ్ వేరు, బాంబు వేరు. అర్థమైందా అర్థం కాలేదా? ఇది కూడా అంతే. ఇది కూడా బాంబులో కూడా బి సైలెంట్, అది బిలో నేర్చుకుని ఉంటాం మనం. కావాలంటే ఓపెన్ చేసుకొని చూసుకోండి. బామ్ అనాలి, దీని అంతే. బామ్ అనాలి, దీన్ని బామ్ అనాలి, దీన్ని బామ్ అనాలి. ఇక్కడ మరి నేను ఎలా కనుక్కోవాలి సార్? ఏ బామ్ అని నేను ఎట్లా కనుక్కోవాలంటే, జెండు బామ్ అన్నాడంటే ZANDU, బామ్ అంటే BALM. ఇది జెండు బామ్. అది బాంబు అంటే బాంబ్ అనకూడదు, బామ్. అర్థమైందా అర్థం కాలేదా? బాంబ్ అంటే మనకి ఎక్కడ ఇప్పుడు ఇది బాంబ్ బ్లాస్ట్ అంటాడు, బాంబ్ బ్లాస్ట్ జరిగింది అంటాడు. దేర్ అక్కడే బాంబ్ బ్లాస్ట్ ఇన్ హైదరాబాద్ అంటాడు. ఒక మెసేజ్ వచ్చింది, దేర్ అక్కడే బాంబ్ బ్లాస్ట్ ఇన్ హైదరాబాద్ అన్నాడు. అప్పుడు BOMB బామా లేకపోతే BALM బామా? ఇప్పుడు చెప్పండి.
BOMB బాంబు సార్. అట్లా అర్థం చేసుకోవాలి. బాంబ్ అనకూడదు, బాంబ్ అనాలి అనేది అక్కడ నేర్చుకుంటాం మనం. ఓకేనమ్మా? ఓకే సార్. అలాగే కాఫ్, కామ్, చాక్, ఫోక్, ఫోక్ సాంగ్స్ అంటారు. జానపద గీతాల్ని ఫోక్ సాంగ్స్ అంటారు. FOLK, ఫోక్, ఫోక్ సాంగ్స్. అప్పుడు ఎల్ సైలెంట్ అన్నమాట. ఈ పదాలన్నీ బట్టి కొట్టాల్సిందే. ఇప్పుడు చాక్ పీస్ అంటారు. చాక్ పీస్ ఎప్పుడైనా విన్నారా? చాల్క్ పీస్ అంటారా? చాక్ పీస్ అంటారా? చాక్ పీస్ అండి. శుద్ధ అంటారు కదా, శుద్ధతో శుద్ధ. చేసినటువంటి రాస్తాం కదా, దాన్ని చాక్ పీస్ అంటారు. ఫోక్ సాంగ్స్ అంటారు. పామ్ ఆయిల్, ఎప్పుడన్నా పామ్ ఆయిల్ మనం తెచ్చుకుంటాం కదా ఇంటికి, దాన్ని పాలమ్ ఆయిల్ అనకూడదు, పామ్ ఆయిల్. రాసేటప్పుడు ఎల్, పామ్ ఆయిల్. అట్లా. సాల్మాన్ అంటారు. సాల్మాన్. చెప్పమ్మా. సల్మాన్ సైలెంటా సార్ అది? సామాన్ అనాలి. యాక్చువల్ గా సాల్మాన్ అనకూడదు, అది ఎల్ సైలెంట్ అక్కడ. సామాన్ అట్లా. సరే, ఓకే, నడుస్తుంది. చెప్పమ్మా. సార్ నాకు చిన్న డౌట్ సార్. చెప్తాలి. సార్ ఇప్పుడు ఎల్ సైలెంట్ ఉంది కదండి సార్. అవును. ఇక్కడ ఉన్న వర్డ్స్ ఎల్ సైలెంటా? ఇంకా నేను ఏమన్నా ఏరి add- కోరి తీసుకుని వచ్చాను. వినమ్మా, మంచి క్వశ్చన్ బాగా అడిగినావు నాన్న. అడిగినావు, మంచి క్వశ్చన్ అడిగినావు కాబట్టి చెప్తున్నా, బాగినండి. అందరికీ చెప్తున్నా. ఆ, ఆల్మోస్ట్ ఆల్ అన్ని అక్షరాలకు, నాట్ ఓన్లీ ఎల్, నాట్ ఓన్లీ బి, నాట్ ఓన్లీ ఏ, నాట్ ఓన్లీ సి. నేను రాసిన ఒక బుక్ ఉంది, 17వ బుక్, అందులో నుంచి ఒక పేపర్ ఇది. ఆల్మోస్ట్ ఆల్ ఈ బుక్లు 2-3 బుక్లు మీరు నేర్చుకుంటే అన్ని సైలెంట్లు తీసుకుని వచ్చి అన్ని దాంట్లో పెట్టా. అర్థమైంది? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ప్రపంచంలో ఎల్లుకు గురించి సైలెంట్ ఉన్న పదాలన్నీ నేను రాసినవే, ఇంకా నా బుక్ లో తప్పించి ఇంకా వేరేవి ఎక్కడ లేవు. ఎందుకు? ఓకే. నేను అలా వెతికి తీసుకుని వచ్చి రాసి పెట్టేశా. అర్థమైంది? అర్థం కాలేదా? ఓకే సార్. ఏమ్మా, అందరూ మాట్లాడాలా? ఓకే, రైట్, ఓకే, ఓకే సార్. ఓకే ఓకే. ప్రపంచంలో ఉన్న అన్ని సైలెంట్లు ఒక భద్రంగా 17వ బుక్ లో పెట్టా. నువ్వు కావాలనుకుంటే 17వ బుక్ ఓపెన్ చేసుకో, ఓన్లీ సైలెంట్స్, అన్ని రకాల సైలెంట్స్ వచ్చేసినాయి. ప్రపంచంలో అంతకు మించి సైలెంట్స్ లేవు. అవి ఒక్కటి నేర్చుకుంటే చాలు, నీ జీవితం ధన్యం. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓకే. ఓకే, అర్థమైంది. అంటే కొన్ని ఉండొచ్చు, ఎగ్జాంపుల్ గా 4 తీసుకొని నేను చెప్పేసి వెళ్ళిపోవచ్చు నా బుక్లల్లా. కానీ నేనేమంటున్నా, ఎగ్జాంపుల్ 4 తీసుకుంటే ఏమొస్తుంది? తొక్క. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని వెతికి తీసుకుని వచ్చిన. అర్థమైందా? అర్థం కాలేదా? అవును సార్. అర్థమైంది. అర్థమైంది సార్. నా పుస్తకంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ గురించి ఇంతకంటే లేవు అని నేను నిర్ణయించుకున్నా. ఉండొచ్చు, నేను గొప్ప నేను అనను, ఉండొచ్చు. వీటిని తప్పించి ఇంకా ఒక 10 ఒక 75% వేసుకో. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓకే. ఒక మేధావి ఉంటాడు, వాడు ఎవడో నా వీడియో చూసినోడు ఉంటాడు. సరే రాము సారు నువ్వు రారాయిడా అని ఫోన్ చేస్తున్నాడు. ఉంటారు, తెలక లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. పాపం వాడేదో చెప్తున్నాడు కదా, ఇంత మటుకు ఒక మెటీరియల్ రెడీ చేసి ఇచ్చినాడు కదా నన్ను, నువ్వు ఎట్లా చెప్తూ పోయి ఇన్నే ఉన్నాయని నేను ఇంకొక 10 చూపిస్తారా అంటాడు వాడు. అర్థమైందా? మీకు అర్థం కాలేదా? తలతిక్కలలో కొంతమంది ఉంటారు నాకు. ఓకే ఓకే. వాడు అంటాడు, ఈ వీడియో చూసినాడు అంటాడు, రేపు పొద్దున ఏమంటాడు, ఎల్లు సైలెంట్ ఇంకో 10 పదాలు పుట్టిస్తారా అంటాడు. బాబు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఐ డోంట్ మ్యానర్ అబౌట్ దట్. అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే ఓకే సార్. అర్థమైందా? ఇప్పుడు రామాయణం విన్నాం కాబట్టి, మహాభారతం విన్నాం కాబట్టి కృష్ణుడు దేవుడు నాకు. ఇంకా ఎంతమంది చేయాలా ఉన్నారబ్బా, నా దేవుడు నేను గురించి నేను చెప్పుకుంటా. అర్థమైందా? అర్థం కాలేదా? కాబట్టి సాధ్యమైనంత వరకు అంటున్నాను నేను. అందుకే ప్రతి మాటలో కూడా నేను 100% నేను ఎప్పుడు చెప్పను. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. మీరు కూడా చెప్పకూడదు, 100% ఎప్పుడు చెప్పొద్దమ్మా. నేను మనిషిని 100% పర్ఫెక్ట్ గా ఉన్నానని ప్రపంచంలో ఎవడు చెప్పకండి. డాక్టర్ కూడా చెప్పలేడయ్యా. అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే సార్. ఓకే. అర్థమైందా? వాడు కంటి డాక్టరే అయినా వాడు చస్మాలు పెట్టుకున్నాడు. అర్థమవుతుందా మీకు? లాజిక్ అర్థం చేసుకుంటే మీకు అర్థమైంది ఆ లాజిక్. డాక్టరు మీరు కావాలంటే పోయి గమనించండి. కంటి డాక్టర్ దగ్గర పోయినావు నువ్వు, ఆ డాక్టర్కి కంటి అద్దాలు ఉంటాయా ఉండవా? యూ ప్లీజ్ చెప్పండి నాకు ఇప్పుడు ఆన్సర్. ఉంటాయి సార్. ఉంటాయి సార్. అర్థమైందా ఇప్పుడు? అర్థమైందా? అర్థం కాలేదా? దాని అర్థమేమి? అర్థమేమి? కంటి డాక్టర్ కదా అని చెప్పి అతను కంటి అద్దాలు రాకూడదానే? కాదు కదా? అట్లా. వెరీ గుడ్. అంటే అర్థమేమి నాన్న, సాధ్యమైనంత వరకు పిల్లలకి ఏం న్యాయం చేయాలో అన్ని రాసి పెట్టినానమ్మా అంటున్నాను. అంతేగాని 100% అని మాత్రం నేను చెప్పాను. ఉండొచ్చు మేబీ, కానీ నేనేమంటున్నాను, దాదాపు అన్ని ఎత్తుకొని వచ్చిన.
ఇంకా మీరు అర్థం చేసుకోవాలి ఆ మాటకి, అవునా కదా? క్లియరా అన్క్లియరా? క్లియర్ సార్. సార్ క్లియర్ సార్. ఈ సార్ ఒక్కటి ఇంకో నేర్చుకోండి, వినమ్మా ఫస్ట్ విను. 100% మీరు ఇవన్నీ నేర్చుకోండి చాలు, మీరే గ్రేట్. ఇంకా మీకు అన్ని సైలెంట్స్ తెలిసిపోయినట్టే. దానికి సంబంధించిన బుక్ 17వ బుక్. ఆ 17వ బుక్ కంప్లీట్ నేర్చుకున్నావు అనుకో, నీకు ఇంకా ఎదురు లేదు. నేను రాసిస్తా, నీకు ఎదురు లేదు అంటున్నాను అంతే. 100%, 200% అది దేవుడు ఎరక. చాలు మీరు మానవులుగా రాము సార్ దగ్గర వచ్చి నేర్చుకున్నందుకు గాను, 17వ బుక్ కంప్లీట్ చేసినందుకు గాను అన్ని సైలెంట్స్ మీకు వచ్చేసినట్టే. ఇంతకు మించి ఆన్సర్ లేదు. కావాలంటే 17వ బుక్ ఓపెన్ చేసుకొని చదువుకో, చిన్న బుక్ అది. ఇప్పుడు ఏమైనా అడగాలనుకుంటే అడగండి, చెప్తాను. చెప్పమ్మా. నాకే ఒక డౌట్ సార్. ఆ. సార్ ఇక్కడ బామ్ అని చూడండి సార్. బాము. సార్ ఇక్కడ పక్కన సైడ్ ఎల్ పక్కన వచ్చేసి ఏఈఐఓలు ఉన్నాయి కదండి సార్. ఇంకా అవన్నీ నువ్వు చూడకూడదు ఇంకా. అంటే నేను అడుగుతున్నాను సార్, అంటే ఇప్పుడు చెప్పు. ఇక్కడ సైలెంట్ లెటర్స్ ఇన్ని ఉన్నాయి కదండి సార్. అవును. ఒకవేళ మనం పేరాస్ చదివేటప్పుడు అవును. అంటే మనకి ఏమన్నా గుడ్డు గుర్తు అంటే ఇప్పుడు చదివే విషయంలో గుడ్డి గుర్తులు అనేది గుర్తుకు రావు, అవి దాని గురించి పట్టించుకోకూడదు. ఎవ్రీడే రీడింగ్ చేసినాడు. ఇంకోటి, ఒక పదంలో ఇలా ఉంటుంది, ఒక పదంలో ఇలా ఉంటుంది, ఒక పదంలో ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఇంగ్లీష్ పుట్టించిన వాడికి కూడా చేత కాదు అది. అర్థమవుతుందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. అంతే, దీనికి ఆన్సర్ లేదమ్మా. నువ్వు అడిగేది బ్రహ్మాస్త్రం, దానికి ఆన్సర్ లేదు ఇక. ఓకేనా? గుడ్డి గుర్తులు అనేది లేదు. నేను తీసుకుని వచ్చిన నా 25 బుక్కులే నీకు గుడ్డి గుర్తుల కోసమే. 25 బుక్కులలో ప్రతి పేపర్ కూడా నీకు గుడ్డి గుర్తు కోసమే, అంతే. అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. అంటే ఇంకేమన్నా చెప్పు. సైలెంట్ లెటర్స్ మనము ఐడెంటిఫై చేయడానికి కోసం అని చెప్పేసి చేయడానికే ఈ బుక్ లో చెప్పిన కాటికి నేర్చుకో. ఓయ్ లోపల మాట్లాడద్దండి అయ్యా. ఏమో ఆమె డౌట్ అడుగుతోంది, కొంచెం డౌట్ క్లారిఫై చేసుకోండి. బలరాముడు సార్ వినండి, ఇక్కడ మంచి నేను విన్నాను సార్. నాదేం మీదేం లేదా? వేరే వాళ్ళు ఎవరో లోపల మాట్లాడద్దండి. నా దగ్గర ఉన్నంత వరకు లోపల మాట్లాడద్దండి. నా మాటలు వింటా ఉండండి. ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాం, డిస్టర్బ్ చేయకూడదు. రైట్ అనుష, మళ్ళీ మాట్లాడేమో ఇంకోసారి చెప్పు. అదే సార్, అంటే ఇప్పుడు స్మాల్ సైలెంట్ లెటర్స్ పక్కన ఏమన్నా ఏఈఐఓలు వస్తే సైలెంట్ లెటర్స్ ఏమన్నా అట్లా అనకూడదు నాన్న బంగారు. ఇంకా అవన్నీ తలుచుకోకూడదు నువ్వు. ఇంకా సైలెంట్ వస్తాయా, ఏఈఐఓలు ఉంటాయా, ఇవన్నీ కాదు. ఇంకా సైలెంట్ లెటర్స్ ఇవన్నీ కూడా ఒక 100 సార్లు రాయి. బామ్ బిఎల్ఎం బామ్ అని 100 సార్లు రాస్తే జీవితంలో అది గుర్తుండిపోద్ది నీకు. ఇంకా దానికి సైలెంట్ వద్దు, ఎం ఉందా, ఎల్ ఉందా, దాని పక్కన అక్కుందా, అత్తుందా కూడా నువ్వు ఆలోచన చేయొద్దు. ఇంకా ఇవన్నీ కూడా సైలెంట్ లెటర్స్ లో నేను ఒకటే మాట అన్నది, అందరికీ ఒకటే మాట చెప్తున్నా. పెద్దోళ్ళు కనుక్కున్నారు, దాన్ని తీసుకుని వచ్చి నేను ఒక మానవునిగా నీకు ఒక మధ్య వ్యక్తిగా 17వ బుక్ లో మొత్తం నిశ్శబ్దం చేసి పెట్టినా. ఏ సైలెంట్, బి సైలెంట్, సి సైలెంట్, డి సైలెంట్ అని అన్ని రకాలుగా పెట్టి కూర్చున్నాను. నువ్వు ఆ బుక్ చదివినావు అనుకో, అందులో ఉన్న ప్రతి పదాన్ని రాసి మళ్ళీ నేర్చుకున్నావు అనుకో, నీ జీవితం ధన్యం. ఇంతకు మించి ఆన్సర్ లేదు. ఎందుకు ఏం కథ అని అడగొద్దు. సైలెంట్ లో నేర్చుకోవడానికి నీకు బుక్ ఉంది, దాన్ని నేర్చుకునే దమ్ము నీకుంటే నేర్చుకో. సరే సార్, థ్యాంక్ యూ సార్. అర్థమైందా? క్వశ్చన్, నో మోర్ క్వశ్చన్స్ అబౌట్ ది సైలెంట్ వర్డ్స్. అది ఎవడు చెప్పలేడు. ఓకేనా? నేనేం నీ మీద కోపం కాదు, నువ్వంటే నాకు తప్పన ఇది కాదు నాన్న. అనుష మంచి క్వశ్చన్ అడిగినా, దానికి ఆన్సర్ లేదంటున్నా. దేర్ ఇస్ నో ఆన్సర్ అబౌట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా తీసుకో. ఇప్పుడు డబ్ల్యూ సైలెంట్స్ వస్తాయి, ఎస్ సైలెంట్ వస్తుంది, ఇట్లాగా ఎన్నో రకాలుగా వస్తున్నాయి. ఏ సైలెంట్ ఉంటుంది. ఊరికే పదాలు నేర్చుకొని పెట్టుకుంటే అయిపోయాయి కదా. మనం ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు రాసుకుంటూ వెళ్ళిపోతుంటాం కదా. ఎందుకు వచ్చింది ఏం కథ అనేది ఎవడు తెలుసు, కరెక్టే కదా? అంతేలే. ఇందులో లాజిక్ అయితే సార్ ఓవెల్ పక్కన ఎల్ వచ్చింది కాబట్టి దీని సైలెంట్ అనుకో. అది వేరేనన్న, నీకు అర్థం కాలా. ఓవల్ పక్కన ఎల్ వచ్చినప్పుడు గట్టి పలకమన్నాడు ఇందాక. అవును సార్, ఈ ఓన్లీ ఈ పేజీలో మాత్రం మీరు ఇచ్చే అట్లాగా. అందుకని నేను ఏమంటున్నా, ఆడ ఈడ గెలకాకింగా ఈ సైలెంట్ అని నేర్చుకొని పెట్టుకున్నాను. రేపొద్దున నువ్వే రాసేసుకుంటావు కదా. బామ్ అంటే ఇది, కాఫ్ అంటే ఇది, కామ్ అంటే ఇది, ఇలా రాసుకుంటే వెళ్ళిపోతుంటావు అంతే. ఎవరిని అడగాల్సిన అవసరం లా. అందుకని నేర్చుకొని పెట్టుకోవాలి అంతే. దీనికి నో మోర్ క్వశ్చన్ అంటున్నాను. అది ఓకే సార్. ఏమ్మా అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓకే రైట్. ఈ పేపర్ అంతా బట్టి కొట్టి పెట్టుకోండి, అంతకు మించి ఆన్సర్ లేదు. ఓకేనా? అది నెక్స్ట్ పేపర్ పోతున్నా. రైట్, ఇంకేం లేదు. ఎప్పుడైతే సైలెంట్ అయిపోతుందో నెక్స్ట్ వచ్చేవి స్టార్టింగ్, మిడిల్, అంతటితో ఆ చాప్టర్ క్లోజ్ అన్నమాట. ఆ అక్షరం క్లోజ్ అయిపోద్ది. ఈ రోజు ఎల్ గురించి అయిపోగొట్టుకుంటున్నాం అంతే. సో ఇప్పుడు ఎల్ స్టార్టింగ్ లో వచ్చే ఎల్ ఇందాక చదువుకున్నాం, సేమ్ టు సేమ్.
లైట్ ఎల్ అన్నాం కదా, అదే ఉంటది, పెద్దగా ఏమి ఉండదు, అదే ఉంటది. ఓకే చూడండి ఇక్కడ ఎల్ఏబి ల్యాబ్, ఎల్ఏబిడబ్ల్యూ లా, లే, లెగ్, లా, లేడీ, లేక్, ల్యాంప్, ల్యాండ్, లాస్ట్, లేటు, లెఫ్ట్, లైక్, లైఫ్, లెడ్, ఇది లీడ్ అనొచ్చు, లెడ్ కూడా అనొచ్చు, లాస్ట్, ల్యాంప్, లేకు, లయను, లెవెల్, లైటు, లీవు, లర్న్, లార్జ్, లైట్, లెమన్, లెంత్, లైబ్రరీ. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. స్టార్టింగ్ లో వచ్చేటువంటి ఎల్లులు. ఓకేనా, Okay. చూసుకో ఒకసారి. right. ఏమైనా డౌట్ ఉంటే అడుగు. అవి ఏమి పెద్దగా నిన్ను మోసం చేసే పదాలు అయితే కాదు అవి. సింపుల్ గా అన్ని పదాలు రాసుకొని నేర్చుకుంటే వచ్చేసేవి అవి. ఓకేనా, స్టార్టింగ్ లో ఎల్ ఉంది కాబట్టి లైట్ ఎల్ అనుకుంటున్నాం, మాట్లాడుతున్నాం అంతవరకే ఇక. ఓకే, ఇక మధ్యలో ఎల్ అంటే అప్పుడు వాడు చెప్పాడు కదా మనకి ఇందాక మాట్లాడిన దాంట్లో కూడా, మధ్యలో ఎప్పుడైతే ఎల్ వస్తుందో అది కూడా ఏ తర్వాత వచ్చేటువంటి ఎల్లుగా ఉంటే కనుక కంపల్సరీ ఒత్తి పలకండి అన్నాడు కదా, అలా ఒత్తి పలుకోండి అంతే. ఆల్సో, Also. మిల్క్, కోల్డ్, గోల్డ్, హోల్డ్, సాల్ట్, బెల్ట్, ఫెల్ట్, మెల్ట్, వైల్డ్, సెల్ఫ్, ఫిలిము, వూల్ఫ్, హాఫ్. ఇక్కడ సైలెంట్ వచ్చింది మరి. చైల్డ్, బిల్డ్, ఫాల్స్, కలరు, డాలరు, కాలరు, ఫాలో, హెలో, ఎల్లో, పిల్లో, వ్యాలీ, ఆల్వేస్ అని ఈ విధంగా మీరు గమనిస్తే గనక ఈ పదాలన్నీ ఒక పదాలు. అర్థమైందా, అర్థం కాదా? మీకు ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా చెప్తాను. ఇక్కడ కూడా అంతే, ఫాలో అన్నాడు, ఇక్కడ రెండేళ్ళు ఎందుకు వచ్చినాయి ఇప్పుడు చెప్పండి మరి లాజిక్. ఇక్కడ ఎల్లో అన్నాడు, ఎందుకు డబుల్ ఎల్ వచ్చింది? పిల్లో అన్నాడు, ఎందుకు రెండేళ్ళు వచ్చినాయి? వ్యాలీ అన్నాడు, ఎందుకు రెండేళ్ళు వచ్చినాయి అంటే ఇది ఫాల్ లో, ఫాలో, FOLLOW. ఈ ఫాల్ అనేది ఒక సిలేబల్, అది ఆ సిలేబల్ లో మనం గమనిస్తే కనుక FOLL రాస్తేనే బాగుంటుందని వాడు FOLLOW రాశాడు. ఇప్పుడు అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓకే, క్లాస్ రూల్ అక్కడ ఉపయోగిస్తున్నాడు వాడు, అంతే. అంతకుమించి వాడు ఏం చెప్పాల. కాలర్ గానీ, డాలర్ గానీ, ఫాలో గానీ, ఎల్లో గానీ, పిల్లో గానీ, వ్యాలీ గానీ, ఇవన్నీ డబల్ ఎల్ ఎందుకు వచ్చినాయంటే వాడు షార్ట్ ఓవల్ సౌండ్స్ కి పక్కన పెట్టిన ఎల్లుకు ఇంకొక ఎల్లు కలుపుకుంటూ పోయాడు. అదే చూడండి, కలర్ అని ఉంది, కలర్ COLLR. మరి ఇక్కడ రాయొచ్చు కదా మరి అమ్మ. అప్పుడు ఇక్కడ గమనించండి, కలర్ లో కా అన్నాడు, కలర్ లో కా అన్నాడు. ఈ ఎల్లుకు డబుల్ ఎల్ పెట్టొచ్చుగా మరి. ఇది షార్ట్ కాదు, ఇక్కడ కా అనేది CO అనేది కా, ఆడ షార్ట్ కాదు అది. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓకే, అందుకనే సింగిల్ ఎల్ పెట్టాడు వాడు. ఇవన్నీ లాజికల్, లోపలికి పోతే డీప్ గా పోయి స్టడీ చేస్తే అర్థమయ్యే సౌండ్స్ అవి. అర్థమైందా, క్లియరా అన్క్లియరా చూసుకోండి ఒకసారి. స్టడీ చేస్తే వచ్చేస్తాయండి మొత్తం. స్టడీ చేయాలి, ప్రతి పదంలో ఎందుకిది నిజమైన విద్యార్థి అంటే ఎందుకు అని ప్రశ్నించాలి. అప్పుడు స్పెల్లింగ్స్ మీద 100% గ్రిప్ మీకు వస్తుంది. 100% నేను రాసిస్తాను. నేను అలా తయారు చేసుకున్నాను. నేను ఈరోజు నేర్చుకున్నవన్నీ కూడా అలాగే. ఇది ఎందుకు. ఈ బుక్కులు తయారు చేసేటప్పుడు చాలా రకాలుగా ఆలోచన చేశాను. నిజంగా చెప్పాలంటే మెదడు చిట్లిపోవాలి, అలా తయారు చేసిన బుక్లు ఇవి. సాధ్యమైనంత వరకు అక్కడ ఇక్కడ కొన్ని దొరికిండొచ్చు, నేనేమన్నాను, బట్ నా సాధ్యమైనంత వరకు ఎందుకు, ఏం కథ అలా తయారు చేశాను కాబట్టి 25 బుక్కులు నేను చేసుకోగలిగినాను బాబు. లేకపోతే తయారవడం చాలా కష్టం. ఇవి 6 నెలలు పట్టింది నాకు. ఇవన్నీ తయారు చేసుకోవడానికి నాకు 6 నెలలు పట్టింది. చాలా సర్చింగ్ జరిగింది. అసలు నాకు చెప్తే ఫోనిక్స్ అనేది ఎన్నో వందల ఏండ్ల నుంచి వచ్చిన ఫోనిక్స్ ని 25 పుస్తకాల్లో నిక్షిప్తం చేసినందుకు దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చినందుకు దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. మంచిగా నాకు జ్ఞానం ఇచ్చావురా దేవుడా అనుకుంటున్నా. నలుగురికి నేను ఫోనిక్స్ నేర్పిస్తున్నాను ఈ రోజు అనుకుంటున్నా. చాలా ఆనందపడుతున్నా నేను. నా దాంట్లో సాధ్యమైనంత వరకు నేను చెప్పేది 100% గా నేను ఫీల్ అవుతున్నా, అంతే తప్ప ఇంకేం లేదు. అంతే. ఓకేనమ్మా, ఏమైనా డౌట్ ఉందా? మిడిల్ అర్థమైందా? చూసుకోండి. ఎండింగ్, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఎండింగ్. వెళ్ళి ఎప్పుడైనా కానీ తెలుసు కదా మీకు, చెప్పారు కదండి. అంతే. ఒక్కొక్కటి ఇప్పుడు సింగిల్ ఎల్ కూడా ఉన్నాయి చూడండి. హోటల్, ట్రావెల్, ఏంజిల్, యానిమల్, ఇవి కూడా సింగిల్ ఎల్లే. ఎందుకు సింగిల్ ఎల్ అంటే డబల్ ఎల్ పెడితే బాగోదు అంటాడు వాడు, అంతే. ఇంక అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు హోటల్ ఉంది, HOTELL అంటే బాగుందా? నువ్వే చూడు. హోటల్ అంటే HOTELL అంటే బాగుందా? చూసుకో ఒకసారి. ఏంజిల్ అంటే ANGLL అంటే బాగుందా? అలాగే యానిమల్ అంటే ANIMAL అంటే బాగుంది, కానీ MALL అంటే బాగుందా? అందుకని నో మోర్ ఆర్గ్యుమెంట్స్. కొన్ని పదాలు అలాగే రాయాలి, కొన్ని పదాలు ఇలాగే రాయాలి. ఎల్ఎల్ వచ్చే పదాలు మోస్ట్లీ ఉంటాయి. ఎల్ వచ్చే పదాలు కొన్ని ఇట్లాంటివి నేర్చుకొని పెట్టుకున్నావు అనుకో, ఎల్ వచ్చే పదాలు నీకే అర్థమైపోద్ది కదా. ఉండేవి అవే కదా ఇంపార్టెంట్. అర్థమైంది?
వెతికి రాశాను కాబట్టి ఇంతకు మించి లేవు. నువ్వు ఏ అక్షరాన్నైనా తీసుకో, ఎల్లులో ఉన్నటువంటి అన్ని పేపర్లలో ఉన్న పదాలు నువ్వు నేర్చుకున్నావు అంటే ఎల్లుకు నువ్వు కింగే. రాసి పెట్టుకో. అవునా ఎందుకంటే అన్ని పదాలు నేను కవర్ చేసిన. నువ్వు ఎమ్ము తీసుకో, అన్ని పదాలు కవర్ చేసింట. ఏ తీసుకో, అన్ని పదాలు కవర్ చేసిన. ముఖ్యమైన పదాలు ఇక్కడే ఒక డిక్షనరీ కనబడుతుంది 3 బుక్కులలో. అర్థమవుతుందా మీకు? అర్థమైంది సార్. ఓకే 3 అర్థమైంది బుక్కులే సార్. మీకు డిక్షనరీ. మీరు 3 బుక్కులు కనుక కంప్లీట్ చేసుకోగలిగితే, ఇక 25 బుక్కులు కనుక నువ్వు కంప్లీట్ చేసుకోగలిగితే నాకు తెలిసి 25,000 పదాలు నువ్వు నేర్చుకున్న వాడివి అవుతావు. అది ఛాలెంజ్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓకే సార్. ఓకే ఓకే 25 బుక్కుల ద్వారా 25,000 పదాలకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకున్నాం రామ్ సార్ తో. చాలు, మాకు వచ్చిన కాటికి మేము ఆనందపడాలి. అర్థం కానివి లేకపోతే మర్చిపోయినవి పక్కన పెట్టు. రాలేదని సిగ్గుపడొద్దు, బాధపడొద్దు, టెన్షన్ పడాక. ఇంకా రామ్ సార్ మాకు నేర్పించినాడు, విన్న కాటికి మేము నేర్చుకున్నాం, సంతోషపడదాం. ఎప్పుడైనా రాసేటప్పుడు రాసుకుంటూ పోదాం. 10 తప్పుల్లో 10 రాస్తే ఒక 2 తప్పులు అవుతాయి, లేదా 5కి 5 తప్పులు అయినా కూడా చింతపడొద్దు. నువ్వు హ్యాపీగా ఉండు. 5 కరెక్ట్ రాసినావు అనుకో, ఆనందపడు. నేనైతే అలాగే ఆనందపడతా. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓకే సో ఇంతటితో అట్లాగా సార్. చెప్పు. అసలు ఏమి రావడంలో 5 కరెక్ట్ రాస్తున్నాం కదా సార్. అది నేను అనేది అంతే. నువ్వు ఆనందపడాల్సింది ఎక్కడ అంటే 10 మీరు చెప్తే సార్ నేను 5 రాయగలుగుతున్నాను సార్, చాలు. నేను వచ్చిన కాటికి నేను ఇన్ని రోజులు ఉన్నదానికి నేను ఒక 5 కరెక్ట్ రాసుకోగలుగుతున్నాను సార్ అంటే ఆనందపడు, కానీ బాధ అయితే పడాక. ఇంకా అంతే నేను కోరుకునేది, అంతే. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? ఓకే. సో ఈ రోజు మనం ఏం నేర్చుకున్నట్టు, ఎల్లు గురించి సంపూర్ణంగా నేర్చుకున్నాము. ఓకేనా? సంపూర్ణమే అంటున్నాను నేను. సాధ్యమైనంత వరకు ఎల్లు గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ ఎల్లుకు Practice. సంబంధించిన ప్రతి పేపర్ ని కూడా 100 సార్లు అర్థం చేసుకోవాలి. రిపీటెడ్ గా సండేస్, సాటర్డేస్ ఎప్పుడైనా హాలిడేస్ కూర్చున్నారు అప్పుడు కూర్చొని ఓపెన్ చేసుకొని చదువుకుంటే కదా మీకు అర్థమవుతుంది. ఎప్పుడో చదివినామంటే అది చందమామ కథ. లేదు సార్. లేదు సార్. అప్పుడప్పుడు ఏం లేదు. చదవాలి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్, నో మోర్